ఓకే అండి, ఇప్పుడు మరి ఇంకో 2 టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ 2 టూల్స్ కూడా చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఒకటి స్లిప్ టూలు, ఇంకొకటి స్లైడ్ టూలు అనమాట. సో స్లిప్ టూల్కి నేను ఒక వీడియో మొత్తం ఇది హోల్ సాంగ్ అంతా ఉంది. ఓకే, ఈ హోల్ సాంగ్లో ఒక చిన్న క్లిప్ని ఇన్ అండ్ అవుట్ని పెట్టుకొని ఇది డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓన్లీ వీడియో యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ శబ్దం వస్తుంది అనేసి మీకు ఆడియో. ఓకే, నేను ఇది వీడియోని ఇక్కడ వరకు అమ్మాయి పిల్లలు ఫాదర్ తప్పట్లు కొడుతున్నాడు. సో ఆ అమ్మాయి అలా ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఐస్ క్రీమ్. సో ఈ బిట్ ఉంది. సో నాకు ఈ బిట్ కాకుండా ఇంకా జరపాలి అని అనుకుంటే ఈ బిట్ కాకుండా చూడండి, స్లైడ్ టూల్ని ఉపయోగించి స్లిప్ టూల్ని ఉపయోగించి షార్ట్ కట్ వచ్చి వయ్యి. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను. ఈ క్లిప్ మీద క్లిక్ చేసి చూడండి, నేను ఎలా డ్రాగ్ చేస్తుంటే ఆ వీడియో ఇంకా పెద్దగా ఉందనుకో, ఆ వీడియో చూడండి ఇన్ అండ్ అవుట్స్ అనేవి మారిపోతున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది అది. ఓకే, కానీ డ్యూరేషన్ మట్టికి అంతే ఉంటుంది. ఓకే, డ్యూరేషన్ మట్టికి అంతే ఉంది, కానీ మళ్ళీ మనం ఇలా మార్చుకోవాలనుకుంటే ఇలా మార్చుకోవచ్చు. సో ఇలా మనం ఆ క్లిప్ని డ్యూరేషన్ని మార్చకుండా దాంట్లో మార్చాలి, ఆ వీడియో ఫుటేజీని ముందుకి వెనక్కి జరపాలి అని అంటే ఈ స్లిప్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. చాలా సింపుల్. ఇప్పుడు స్లైడ్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. సో స్లైడ్ టూల్ గురించి తెలుసుకున్నానికి సేమ్ ఇప్పుడు కూడా దీన్ని కొన్ని వీడియో ఫుటేజెస్ని తీసుకుంటున్నాను నేను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఇది చాలా పెద్ద క్లిప్ ఇన్ అండ్ అవుట్ని పెట్టుకున్నాను. అలాగే ఇది కూడా ఇంకో వీడియో క్లిప్ తీసుకున్నాను, దీనికి కూడా ఇన్ అండ్ అవుట్ని పెట్టుకున్నాను, పెద్ద క్లిప్పు. ఓకే, అలాగే ఇంకో వీడియో క్లిప్ తీసుకున్నాను, దీనికి కూడా ఇన్ అండ్ అవుట్ పెట్టుకున్నాను, ఇది కూడా పెద్ద క్లిప్పు. అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాను, దీనికి కూడా ఇన్ అండ్ అవుట్ పెట్టుకున్నాను, ఇది కూడా పెద్ద క్లిప్పు. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అమ్మాయి హ్యాండ్స్ చేతులు పైకెత్తుంది కదా కార్లో ఉండి. ఇప్పుడు నేను ఈ స్లైడ్ టూల్ తీసుకున్నాను. ఈ స్లైడ్ టూల్ తీసుకుని ఈ క్లిప్ని ఇలా జరుపుతున్నాను. ఈ క్లిప్ని జరుపుతుంటే ఈ క్లిప్ సైజ్ అలాగే ఉంది, కానీ ఇక్కడ ఇటు పక్కన ఉంది కదా, ఇది మట్టికి పెరిగింది మీకు డ్యూరేషన్. ఓకే, మీకు ఈ టైం డ్యూరేషన్ ఏమీ కదలదు. ఇక్కడ ఎండ్కి వెళ్తున్నాను చూడండి, ఎండ్ అంతా 2.9 ఎంత ఉంది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ క్లిప్ని మూవ్ చేసిన తర్వాత చూడండి, ఈ క్లిప్ ఏమీ ఎలాంటి మార్పు జరగదు, కానీ ఇక్కడ ఈ పక్కన ఉంది కదా, ఇది మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ క్లిప్ని చూద్దాం. ఈ క్లిప్ని నేను దీనికి ముందు ఏమున్నా ఈయన కరెక్ట్గా చూడండి మాట్లాడిన తర్వాత వెంటనే బిర్యానీకి సంబంధించిన బేషన్ అనేది కనబడింది కదా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా జరిపినప్పుడు ఏమైంది, ఇటు పక్కన ఉన్నది ఈ మొత్తం చూడండి ఆ పిల్లలు ఉన్నది మాయమైపోయింది. ఓకే, అంటే ఏంటి, ఇది మీ ఎడమ వైపునున్న అంటే ఏంటి, మనం దీన్ని ఉపయోగించినప్పుడు ఎడమ వైపునున్న క్లిప్ మీద మనం ప్రభావం చూపుతుంది అనమాట. ఓకే, చూడండి మొత్తం తండ్రి పిల్ల ఉన్నది మొత్తం ఆ క్లిప్ అనేది పోయింది. మళ్ళీ మనకి ఆ క్లిప్ అక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ ప్లే అవ్వదు. ఓకే, సో అంటే మీకు చెప్పడం కోసం నేను అలా చెప్పాను, తెలియడం కోసం. మళ్ళీ మనకి అంటే ఈ క్లిప్పు ఏది చేంజ్ అవ్వదు, టైం డ్యూరేషన్ మట్టికి సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏదైతే మనం ఈ స్లిప్ అని దాని పక్క క్లిప్పు లెఫ్ట్ వైపు ఉన్న క్లిప్పు ప్రభావం అనేది చూపుతుంది అనమాట. ఓకే, లెఫ్ట్ వైపు ఉన్న క్లిక్ చిన్నది పెద్దది అవుతుంది క్లిప్ అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి, ఇదిగో మొత్తం పోయింది ఆ క్లిప్పు, ఇంకో మళ్ళీ రావడం జరిగింది. ఓకే, సో ఇది మనకి స్లైడ్ టూల్కి
ఫ్లిప్ టూల్కి ఉన్న డిఫరెన్స్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏదైతే ట్యూటోరియల్స్ చేశానో అవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్స్ వైట్గా ప్లేలిస్ట్లో మీకు లభ్యమవడం జరుగుతుంది. ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి మీకు సాఫ్ట్వేర్స్ వైజ్గా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే వీడియోగ్రఫీ గురించి, ఫోటోగ్రఫీ గురించి కూడా భవిష్యత్తులో చెప్తాను.